సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. 80% రెవెన్యూ నాన్ థియేట్రికల్ నుంచి వస్తుందా? ఇప్పుడు బయట ఉన్న ఒకప్పుడు వచ్చిందండి. ఇప్పుడు లేదు. నాకు తెలిసి ఇప్పుడు 50 కూడా రావట్లేదేమో. కొన్ని సినిమాలైతే శాటిలైట్ కొనేవాళ్ళు కూడా లేరు. హ్మ్. అంటే నాన్ థియేట్రికల్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీస్తున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అని అన్నారు. నాన్ వాటి థియేట్రికల్ మీద డిపెండ్ అయ్యి తీస్తున్నారు అంటే థియేట్రికల్‌లో డబ్బులు రావనా? అంటే 80% రెవెన్యూ మనకు దాంట్లో వచ్చేస్తుంది. ఒక రావట్లేదు 20% రిస్క్ అంటున్నారు అంతే. రావట్లేదు ఇప్పుడు. హ్మ్. ఏదైనా థియేట్రికల్‌లో వచ్చే డబ్బులు నాన్ థియేట్రికల్‌లో రావు. హ్మ్. డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఆ నాన్ థియేట్రికల్ తీసుకునేదంతా ఔట్ రేటు. ఇప్పుడు 'సామజవరగం' సినిమా ఉంది. హ్మ్. నైజాం 5,00,00,000 పైన చేసింది. హ్మ్. అదే ఓటీటీ వాడు దానికన్నా తక్కువే ఇచ్చాడు. స్టిల్. ఓవర్‌సీస్ దాదాపు 7,00,00,000 చేసింది. థియేట్రికల్ కొడితేనే సినిమా బ్లాక్ బస్టర్. ఓకే. నాన్ థియేట్రికల్‌లో డబ్బులొస్తే మన ప్రొడ్యూసర్ సేవ్ అవ్వడానికి వచ్చే డబ్బులే అవి. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బిగ్గెస్ట్ లాభాలు అందించిన సినిమా ఏంటి? చాలా అంటే 'సామజవర్గం' అని కావచ్చు. అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ సినిమా అది. హ్మ్. చాలా మంది రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చారు ఆ సినిమా. అవును. ఆ! నాకు 'సామజవరగంన' ఊరి పేరు భైరవ్ హ్మ్. 2. 2 మంచి లాభాలు. 'సామజవరగంన' రూపాయికి రూపాయి వస్తే 'భైరవకం' రూపాయికి రూ. 10. ఓకే. అంటే కొన్ని సినిమాలు మీరు అనుకున్న కొన్ని సినిమాల్లో డబ్బులుగా పెద్దగా ఏం పోలేదు గానీ, కొన్ని ఓ 'బచ్చల మల్లి' అనేది నేను అనుకుని రీచ్ అవ్వలేదు. 'మజాక' యావరేజ్ అయింది. ఓకే. అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఎళ్ళాను గానీ, ఫైనాన్షియల్‌గా ఓకే. అంటే ఒక్కొక్క ప్రొడ్యూసర్‌ది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. అంటే బిఫోర్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీని బడ్జెట్ ఎంత? హీరో మార్కెట్ ఎంత? ఆ! మనకింత రికవర్ అవుతుంది. ఇంత అవుతుందని. ఇలాంటి కాలిక్యులేషన్స్‌తోని ఎళ్తారా సినిమా మీరు? సార్ లేకపోతే ఇప్పుడు ఈ హీరో ఇది, ఈ బడ్జెట్ ఇది, ఇంతొస్తది అనేది ఇప్పుడు ఈ కెమెరా ముందు మేము ఆడకూడదు. అలా లేదు. హ్మ్. ఒక హీరోకి ఇంతుంది అని ఇప్పుడు మనం గీసుకుంటే, నెక్స్ట్ మనం షూటింగ్ అయిపోయేటప్పటికి అందులో సగం కూడా రాదు. హ్మ్. ఇప్పుడు మనం ఇంత అనుకుంటే అందులో పెరగను కూడా పెరగొచ్చు. అది హ్మ్. మన దగ్గర లేదు ఇప్పుడు. అది డిపెండ్స్ అపాన్ మనం రిలీజ్ చేసే టేజరు, పోస్టర్‌లు, కంటెంట్ మీద డిపెండ్ అయింది సాంగ్స్. ఓకే. ఒక్కోసారి కంటెంట్ బాగుంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని రెవెన్యూ కూడా వచ్చేస్తది. డెఫినిట్‌గా వస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక నాకు 'ఊరి పేరు భైరవ కోన' అనే సినిమా అంత క్రేజ్ రావడానికి కారణం నిజమే చెప్తున్నా సాంగ్. అది వైరల్ అయిపోవటం, అవును. ఆ సినిమాకి క్రేజ్ రావటం, అలాగే నాన్ థియేట్రికల్ అప్పట్లో క్రేజీగా నేను 15 క్రోర్స్ అమ్మాను. చాలా పెద్ద రేట్. అంటే ఫైనాన్షియల్ వైస్ బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఉందా మీకిప్పుడు? ఇంతవరకు ఏం లేదండి. హ్మ్. హానెస్ట్‌గా. హ్మ్. అంటే అసలు మీరు తీసిన 5 సినిమాల్లో, 6 సినిమాల్లో హ్మ్. ఇప్పుడు ఇది అంటే ఒక్కసారి కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అంటే నా ప్రతి సినిమా నాకు ముందే ఓటీటీలు అయిపోతున్నాయి. హిందీ డబ్బింగ్‌లు, శాటిలైటు ఇప్పుడు కూడా కిరణ్ గారికి 'కే ర్యాంప్' కూడా నేను మంచి రేట్‌కే శాటిలైట్ అమ్మాను. చాలా లక్కీ ప్రొడ్యూసర్ అయితే మీరు. మేబీ. అన్నీ కలిసొస్తున్నాయి మీకు. ఓకే. ఏంటి అంటే రొటీన్‌గా చేసే సినిమాల కన్నా డిఫరెంట్ చేసే సినిమాలు ఎక్కువ డిఫరెంట్‌గా ఉండే సినిమాలు ఎక్కువ హ్మ్. ఆడియన్స్ ఆదరిస్తారు. అంటే మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటదా? కథలు వినేటప్పుడు గాని, ఒక కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గాని, ఎలా ఉంటుందసలు మీ ఆలోచన? అంటే మీరొక డిస్ట్రిబ్యూటర్ గూడా. హ్మ్. డిస్ట్రిబ్యూటర్‌కి ఇంకెక్కువ తెలుసు ఆడియన్స్ పల్స్. ఎలాంటి సినిమాలు పే చేస్తాయి ఏంటనేది. మన ఎనక 5 సినిమాలు తీసుకుంటే, 5 ఇంటర్వల్ కొత్తగా ఉంటది. అవును. డెఫినిట్‌గా కథ వినేటప్పుడు హ్మ్. ఆ కథని విజువల్‌గా చూస్తా, దీన్ని ఎంతవరకు ఎంగేజ్ చేసుకోగలం, ఏంటి? ఎంటర్‌టైన్‌మెంట్ ఎళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అయిందా? మనం నవ్వుకుంటున్నాం. ఓకే. ఆడియన్స్ నవ్వుతాడా? ఆడిటోరియం నవ్వగలిగిద్దా? అలాంటి దాని మీద వెళ్తున్నా తప్పితే డిఫరెంట్ అని గాదు. నాకు యాక్చువల్‌గా కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. ఓకే. మంచి మాస్ సాంగ్స్, ఫైట్‌లు ఆ జోనర్‌లోకెళ్ళాలి. ఇంకా ఎళ్ళలేదు. ఓకే. అంటే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా చేసే ఆలోచన ఉండుండదు. డెఫినిట్‌గా ఉంటది వెయిటింగా? కదా! ఏంటి అలాంటి కాంబినేషన్ సెట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? కాంబినేషన్ మీరింకా కాంబినేషన్ అంటారు. కథ. అలాంటి ఒక కథ దొరికితే ఓకే. కథ. డెఫినిట్‌గా ఎళ్తాను. కాంబినేషన్ కథ మీన్స్ దొరకట్లేదు ఒక నాకు. మంచి కథతో డైరెక్టర్ వస్తే కదా మీకు హీరో వచ్చేది. అవును. అదే. సో ఓ మంచి కథ దొరికితే అప్రోచ్ అవుతాను. ఆ! అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంకా లేదు. హ్మ్. వింటున్నా. నాకు కథ నచ్చితే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో జరిగిద్ది. ఓకే. అంటే డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత హ్మ్. కో ప్రొడ్యూసర్‌గా అంటే నిర్మాతగా మారటానికి బలమైన కారణం ఏమైనా ఉందా? ఏదన్నా బలమైన కారణం ఒక ఏం లేదు. ఇన్సిడెంట్ గాని అలాంటిదేనా? బలమైన కారణం ఏం లేదు. 'నాంది' తర్వాత అనిపిచ్చింది. అనిల్ సుంకర్ గారు నేను డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ట్రావెల్ అయ్యేవాడిని. ఇలా అనుకుంటున్నాను సార్ అన్నాను. అలా ఆయన నేను కలిపి 2 సినిమాలు చేయటం అలా అయిపోయింది. అనిల్ సుంకర్ గారితో కలిసి. అవును. 'సామజరగమున', 'భైరవకున' అనిల్ గారు.
ఏంటి సార్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి ఎలా ఉంది ఇండస్ట్రీలో? ఏంటి? అంటే మీరు తీసిన ఒక 5 సినిమాలు తీశారంటే ఖచ్చితంగా మీకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చుంటది. డెఫినెట్‌గా సినిమా ఆడితేనే ఎవరిని ఎవరికైనా ఆ! డబ్బులొస్తాయండి. హ్మ్. అది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రెజెంటు. లక్కీగా ఆడియన్స్ అందరూ థియేటర్‌లకొస్తున్నారు. హ్మ్. మన 'కొత్తలో' ఒక 'లిటిల్ హార్ట్స్', 'నరసింహ' సినిమా అవును. వరుసగా అన్నీ ఆడుతున్నాయి. 'కాంతార', 'ఓజీ' ఇది రావటం చాలా హ్యాపీగా ఉంది. ముందు జనం థియేటర్‌లకి అలవాటు పడతా ఉంటే ఇంకా ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా రెవెన్యూ పెరుగుతా ఉంది. మీరంటున్న 'కొత్త లోక' గాని, 'లిటిల్ హార్ట్స్' గాని ఇలాంటి ఒక చిన్న సినిమాలకు వచ్చే రెవెన్యూ అంటే సినిమా కాన్సెప్ట్ బాగుండి, హ్మ్. సినిమా బాగుంది, ఎంగేజ్ చేయగలుగుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అంటే ఆడియన్స్ వస్తున్నారు. కానీ కొన్ని పెద్ద సినిమాలు వచ్చిన టాక్‌కి, కలెక్షన్స్‌కి సంబంధం లేకుండా ఇప్పుడు కొన్ని అంటే సినిమా పేర్లు అనవసరం హ్మ్. గానీ, దాని వాటికొచ్చే టాక్ గాని, వాటికొచ్చే అవును. రివ్యూస్ గాని, కానీ ఎందుకో రీచ్ అవ్వలేకపోతున్నాయి. వీకెండ్ వరకే ఆ థియేటర్‌లో జనాలు కనిపిస్తున్నారు. దాని తర్వాత థియేటర్‌లన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రెవెన్యూకి రీచ్ అవ్వలేకపోతున్నారు. అవును. ఎందుకని? ఏంటి రీజన్? అంటే జనాలు థియేటర్‌కి రావడం తగ్గించారు. ఓటీటీ ఆప్షన్ పెట్టుకున్నారని అనుకుంటున్నారా? ఏంటి? ఓటీటీ ఆప్షన్ పెట్టుకుంటే ఆ! మరి మొన్నే కదా 'ఓజీ' అని చేసింది హ్మ్. చూసారు అన్నీ. 'కాంతార' ఇప్పుడు ఎలా కొడుతుందో. జనాలు థియేటర్‌కొస్తున్నారు. వాళ్ళకి నచ్చే కంటెంట్ మనం తీయాలి. ప్రొడ్యూసర్‌గా మన బాధ్యత. డెఫినిట్‌గా వాళ్ళకి నచ్చే కంటెంట్ తీస్తే 'లిటిల్ హార్ట్స్' అంతా కొత్తోళ్ళే కదండీ. ఇరక్కొట్టింది కదా! అవును. అలాగే వస్తారు. ఏ సినిమా అయినా కంటెంట్ కొత్తగుంటేనే చూస్తారు. లేదంటే వాళ్ళకి నచ్చాలి. రెగ్యులర్ కంటెంట్ అయినా వాళ్ళకి కొత్తగా చెప్పాలి. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత మోర్ టఫ్‌గా అనిపిస్తుందా ప్రొడ్యూసర్ జాబ్ అనేది? అంటే ఒక సినిమా తీయటము, ఇది ఎలా ఉంటదో తెలియదు. ఆడియన్స్ వస్తారో లేదో తెలియదు. మోర్ టఫ్‌గా ఉందా ఇప్పుడున్న సిట్యుయేషన్? డెఫినిట్‌గా టఫ్‌గా ఉంటది. బట్ మనం సెలెక్ట్ చేసుకునే కథలో కొత్తగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచి పాటలు ఇది పడి ఆ కథతో ఎంగేజ్ చేయగలిగితే మనం అనుకున్న దానికంటే డబుల్ వస్తుంది రెస్పాన్స్. అంటే ఈ ఈ ఈ విషయంలో మీరు ఫాలో అయ్యే పాలిసీ ఏంటి? మీరు దేన్ని ఫాలో అవుతారు? నేను దేన్ని ఫాలో అవ్వను. హ్మ్. నాకు కథ నచ్చిందా, ఇవాళ కథ విన్నా, సాయంత్రం రేపు దాని మీద నేనే ఊహించుకుంటా. ఇది ఆ కామెడీ గాని, ఇది గాని ఆ బ్లాక్‌లు వర్కౌట్ అవుతుందా ఏంటి? అదే మూడ్‌లో ఉంటా నేను. చూసుకుంటా ఉంటాను. ప్రతి సినిమా నా వెల్ విషర్స్ అందరికి రిలీజ్‌కి ముందే ఓ 10, 15 మందికి చూపిస్తా. అందులో ఏమైనా తప్పులున్నాయా ఏంటి? ఎవరో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మనమేం తప్పు చేసాం ఈ సినిమాలో అన్నీ చూసుకున్నాకే నేను ఫైనల్‌గా రిలీజ్ చేస్తా. 'కేరామ్' విషయంలో మీరు అంటే ఇంత ఫుల్ హ్యాపీగా ఉండటానికి రీజను అంటే ఫస్ట్ అనుకున్న పేపర్ మీద ఉన్న కథ, దానికంటే బెటర్ అవుట్‌పుట్ చూసుకున్నారా? కథ చెప్పిన దానికన్నా బా తీసాడు. ఆ! ఎందుకంటే మన కెమెరామెన్ కూడా సతీష్ అని హ్మ్. 'కా' సినిమా కెమెరామెన్. హ్మ్. మంచి విజువల్స్ అయ్యొచ్చు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి రాబోయే ముందే డైరెక్టర్, కెమెరామెన్ ఒక 6 నెలలు ఈ కథ మీద ట్రావెల్ అయ్యారు. హ్మ్. కాబట్టి ఎక్కడ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే క్లారిటీతో ఉండటం బాగా ప్లస్ అయింది. అనుకున్న దానికంటే బాగొచ్చింది. కథ విన్నప్పుడు కంటే సినిమాగా చూస్తున్నప్పుడు ఇంకా బాగొచ్చింది.